వెల్కమ్ టు డిఫరెంట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్ వేర్ ఐడియాస్ థింక్ డిఫరెంట్. బిగ్ బాస్లో ఉన్నవాళ్ళు ఎంతమంది, బిగ్ బాస్లో ఉన్నవాళ్ళు చేసే యాక్షన్ చూసేవాళ్ళు ఎంతమంది? బిగ్ బాస్లో ఉన్నవాళ్ళు తక్కువ మంది, వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీని చూసేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. డైలీ 2 hours చాలామంది చూస్తున్నారు. కానీ ఇన్ని కోట్ల మంది చూసే పార్టిసిపెంట్స్ ఎంత ఐడియల్ పర్సన్స్ అయి ఉండాలి, వాళ్ళ ఎంత స్పెషల్ ఉండాలి. కానీ ఈరోజు బిగ్ బాస్లో ఎవరున్నారంటే ఆ ఐడియల్ పర్సన్సే ఉన్నారా, ఆ స్పెషల్ పర్సన్సే ఉన్నారా? నిజంగా బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు చూసి నేర్చుకునేది ఏమైనా ఉందా? అంటే వాళ్ళకి నిజంగా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే అర్హత ఉన్న వాళ్ళే బిగ్ బాస్లో ఉన్నారా? దీన్ని అందరూ ఒకసారి ఆలోచించారు. అంటే మనం ఎప్పుడు కూడా కొంతమందిని బంధించాం, అంటే వాళ్ళ ఒరిజినాలిటీని బయటకు తీసుకొచ్చి ప్రజలకు ఏదో మెసేజ్ ఇద్దారని బంధించాం. కానీ ఆ బంధించిన వాళ్ళు జనరల్గా నలుగురిలో ఉంటేనే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. కానీ అలాంటిది బంధించి ఉంచామంటే వాళ్ళు ఎంత కంట్రోల్లో ఉండాలి? కానీ ఎవరిని మనం బిగ్ బాస్ పంపిస్తున్నారు, ఎవరితో బిగ్ బాస్ చేపిస్తున్నారు అనేది ఒకసారి మనం ఆలోచించాలి. నా అభిప్రాయాన్ని ఎంతమంది సమర్థిస్తారు అంటే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, బిగ్ బాస్లో ఉన్న వాళ్ళకి చాలామందికి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళ నుంచి ప్రజలు నేర్చుకునేది ఏమీ లేదు, ప్రజలకు వాళ్ళకి చెప్పేది ఏమీ లేదు. ప్రజలకి అందులో ఉన్న వాళ్ళు ఎవరు ప్రజలకు ఆదర్శం కాదు. ఇంకో రకంగా చెప్పాలంటే కొంతమంది ఎలాగైతే ఉండకూడదు అలాంటి పర్సన్స్ని ఈరోజు బిగ్ బాస్ పంపించారు. అంటే సమాజానికి మీడియా ఏమి నేర్పించాలనుకుంటుందో నాకు అర్థం కాలేదు. మీకు ఏదైనా అర్థమైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి చాలా చెప్తాను. డిఫరెంట్ థాట్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే.